ఇందులో అసూయ లేకపోయినా మాద్రికి సంతానం లేరు, తనకి సంతానం ఉన్నారన్నది కుంతికి ఒక సంతోషదాయకమైన విషయం. ఒకరోజు పాండురాజు ఒక్కడే కూర్చున్నప్పుడు మాద్రి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఆవిడంది, భానునిభుండు పాండుజనపాలుడు ఘోర తపంబు చేసి కోరిన కోర్కికిం దగగ కుంతి సుతత్రితయంబుగాంచే గాంధారియు అక్కడన్ సుతశతంబు ముదంబునరంగగాంచే నే బోరచి ఆడుపుట్టువున పుట్టి నిరర్ధక జీవితనైతి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము కాన బోలమిన్. అక్కడ ధృతరాష్ట్రుణ్ణి పెళ్లి చేసుకున్న గాంధారికి 101 సంతానం, ఇక్కడ మిమ్మల్ని కట్టుకున్నటువంటి కుంతికి 3 సంతానం. ఒక్క ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లల్లో అసలు సంతానం లేకుండా మిగిలిపోయిన దాన్ని నేను ఒక్కదాన్ని. లోకంలో ఎవ్వరికైనా ఆడపుట్టువ పుట్టి నిరర్ధక జీవిత, ఆడదానిగా పుట్టి బిడ్డల్ని పొందకపోతే ఆ జీవితము నిరర్ధకమైపోయినట్టు కదా. కాబట్టి నాకు మాత్రం అమ్మ అనిపించుకోవాలని ఉండదా? కాబట్టి కుంతికి ఏ మంత్రం తెలుసో ఆ మంత్రం నాకు ఉపదేశం చేయమనండి, మీరు అనుమతించండి, మీరు ఏ దేవతల్ని పిలవమంటారో వాళ్ళని పిలిచి నేను తల్లినవుతాను. ఆయన అన్నాడు, చూస్తున్నాను మాద్రి, కుంతి బిడ్డలకి తల్లి అయింది, నువ్వు చిన్న బుచ్చుకు తిరగడం గమనించాను, నిజమే, నీ కోరిక సమంజసం, కుంతిని ఇప్పుడే పిలిచి నీకు ఉపదేశం చేయమంటాను, నా మాట కాదనదు అని కుంతీదేవిని పిలిచి నీకున్న మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశం చెయ్యి అన్నాడు. అయిందా పాపం వెంటనే? ఇప్పుడు మాద్రికి కూడా పిల్లలు పుడతారు. అసూయ లేకపోవచ్చు, కానీ ఎక్కడో మళ్ళీ సమానత్వం వచ్చేసింది కదూ. పాండురాజుని తండ్రిని చేసింది ఆవిడ, ఈవిడ కూడా, కాబట్టి మంత్రోపదేశం చేసింది. ఈ పిల్లలు పుట్టారు, సంతోషమే. పాపం కుంతికి అసూయ ఏం లేదు, అలా అనడానికి కూడా లేదు. కానీ మీరు కుంతి పరంగా ఆలోచించినప్పుడు మాత్రం మళ్ళీ కించిత్ ఎక్కడో కిందకి దిగిపోయినట్టు అయిపోయింది. మాద్రికి బిడ్డలు పుట్టారు. ఆయన పాండురాజు గారు అన్నాడు, ఈ లోకమునంతటినీ కూడా రక్షించేటటువంటి మహానుభావులు అశ్వినీ దేవతలు, వాళ్ళిద్దరినీ స్మరించు, వాళ్ళిద్దరి వలన బిడ్డల్ని పొందు. ఆవిడ ఇద్దరినీ స్మరించింది, ఇద్దరు వరం ఇచ్చారు, దాని వలన నకుల సహదేవులు పుట్టారు. చాలు, నీకు కవల పిల్లలు పుట్టారు చక్కగా, 2 పిల్లలు, ఆవిడికి 3 పిల్లలు. ఇప్పుడు రాజ్యం లేకపోయినా శాపం ఉన్నా పర్వాలేదు, 5 కొడుకులు చక్కగా వాళ్ళందరూ పరిగెడుతున్నారు, వేదం నేర్చుకుంటున్నారు, ఆ శతశృంగంలో ఋషుల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు. మహాతేజోవంతులు, వాడు కింద పడితే రాళ్ళు ఇరిగిపోతాయి, ఒకడు అద్భుతంగా బాణాలు వేస్తాడు. ఇంతంత వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవుతారు. భవిష్యత్ తెలియకపోతే జాతకాలు చూపించుకోవాలి, కానీ అశరీరవాణి ముందే చెప్పేసింది, ఇంతంత పెద్దవాళ్ళు అవుతారు నా కొడుకులు. అబ్బోయిక తండ్రితనంతో సంతోషం, వచ్చిన కష్టాన్ని తండ్రితనంలో మర్చిపోయాడు. మర్చిపోయి ఎంత సంతోషంగానో రోజులు గడిచిపో